హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న చాలా ఐటమ్స్ అన్నమాట. సో సింపుల్ గా నేను జనరల్ గా పర్చేస్ చేసినవి అవి మీకు రివ్యూ ఇస్తూ ఉంటాను. సో నా ఛానల్లో మీకు ఏమైనా ఉపయోగపడే వస్తువుకి రివ్యూ కూడా దొరకచ్చు. సో ప్లీజ్ ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి మీషోలో తీసుకున్న డ్రెస్సే, చాలా బాగుంది. ఫస్ట్ టైం వేసుకున్నాను. ఈ డ్రెస్ ఆఫ్టర్ వాష్ కూడా ఏం పాడవదు, బికాస్ అంత బాగుంది క్లాత్. కానీ రేయాన్ సిల్క్ టైప్ లో అయితే ఉందన్నమాట. మంచి హెవీ వర్క్ అయితే వచ్చింది. సో చాలా కంఫర్టబుల్ ఫిట్టింగ్స్, పర్ఫెక్ట్ ఫిట్టింగ్స్ అండ్ ఆర్గెన్జా దుపట్టా అన్నమాట. మీకు నేను సైడ్ కి లుక్ ఇస్తాను. విత్ ప్లాజో సెట్. ఇది సెట్ బాటమ్ దుపట్టా సెట్ అన్నమాట. బాటమ్ కూడా చాలా హాయిగా కంఫర్టబుల్ గా ఉంది. సో ఎల్ సైజ్ అయితే తీసుకున్నాను. మంచి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చింది. చాలా కంఫర్టబుల్ గా ఉంది. టైట్ ఫిట్ కూడా కాదు, మంచి పర్ఫెక్ట్ ఫిట్ అయితే ఉంది. ఇదిగోండి శారీ విత్ మనకి ఇట్లా బెనారసి నీమ్ జెరీతో ఉన్న బెనారసి బ్లౌజ్ అన్నమాట. ఇది వచ్చేసి మంచి గోల్డెన్ క్రష్డ్ శారీ. సో శారీ దగ్గరగా చూసేద్దాం ఫస్ట్. సో శారీకి విత్ ద లేస్ వచ్చిందండి. ఇట్లా లేస్ అయితే వచ్చింది. క్రష్డ్ ఫ్యాబ్రిక్ అన్నమాట. మంచి గోల్డెన్, ఇప్పుడు మనకి క్రష్డ్ సాఫ్ట్ సిల్క్ అని వస్తుంది కదా, ఇది స్పేస్ సిల్క్ కాదండి, ఇది క్రష్డ్ సాఫ్ట్ సిల్క్ అంతే. మంచి ఇలా లేస్ బార్డర్ తో వచ్చింది. క్రష్డ్ శారీ కావాలంటే ఇది హల్దీస్ కి అలా అయితే డెఫినెట్ గా ప్రిఫర్ చేయొచ్చు. తడిచినా కూడా అసలు ఏమి పాడవదండి ఫ్యాబ్రిక్ అయితే. సో ఇదిగోండి ఇలా మనకి పళ్ళు సైడ్ అంతా కూడా ఇలా స్టిచ్ అయితే చేశారు లేస్. అండ్ ఇదిగోండి ఇక్కడ అంతా కూడా ప్లేన్ వస్తుంది. మనకి సెల్ఫ్ గా షైన్ ఉంటుంది, గోల్డెన్ షైన్. కింద లేస్ వస్తుంది. సో సెల్ఫ్ గోల్డెన్ షైన్ ఉండడం వల్ల మనకి శారీ అనేది సెల్ఫ్ అట్రాక్టివ్ గా ఉంటుందండి. డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. మెయిన్ గా హల్దీస్ కి అలా చూడండి, మీకు ఆ షైన్ తెలుస్తుందా ఫ్యాబ్రిక్ లో. ఇది క్రష్డ్ టిష్యూ. సో టిష్యూ థ్రెడ్ అనేది కలిసింది కాబట్టి మీకు అంత లుక్ అనేది ఉంటుంది. ఇంకా మంచి ఎల్లో పెట్టికోట్ వేసుకున్నా మంచి హల్దీ ఎల్లో కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందండి. చాలా బాగుంటుంది శారీ. డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఎండింగ్ లో మాత్రం సో చూడండి, ఎండింగ్ లో మనకి ఒక 1 మీటర్ వరకు లేస్ ఇవ్వలేదు, బట్ మిగతా అంతా అయితే లేస్ ఇచ్చారనమాట శారీ అంతా కూడా. సో చూడండి శారీ అంతా లేస్ అయితే వచ్చింది కింద. ఓకే, ఈ శారీకి మంచి ఇది ప్లెయిన్, మధ్యలో అంతా ప్లెయినే, బట్ సెల్ఫ్ టిష్యూ ఉండడం వల్ల చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ శారీకి ఏ బ్లౌజ్ తో అయినా పేరప్ చేయొచ్చు. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ అయితే మాత్రం మనకి ఇలా పింక్ నీమ్ జెరీ, మంచి నీమ్ జెరీకి ఇలా మొత్తం బెనారసి బ్లౌజ్ అండి. సో కావాలనుకుంటే ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు, లేదా ఎలాంటి స్లీవ్లెస్ బ్లౌజ్ కి అలా అయినా దేనికైనా వేసుకోవచ్చు. ఇదిగోండి 1 మీటర్ బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట. ఇలాగా కలర్ చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి మంచి ఫ్యాబ్రిక్ వచ్చారనమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా మొత్తం బెనారసి ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది కాబట్టి నీమ్ జెరీ అయితే ఉంది. సో ఇలా అయితే లుక్ ఉంటుంది. సో డెఫినెట్ గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ అయితే. సిల్క్ కి బ్లౌజ్ కి మంచి వర్క్ వచ్చింది అనమాట. దీంట్లో బ్లౌజ్ హైలైట్ చేశారు. సో చూడండి, బ్లౌజ్ పైన మొత్తం కూడా ఇట్లా హెవీ వర్క్ వచ్చింది. హెవీ వర్క్ వచ్చి హ్యాండ్స్ పైన కూడా హెవీ వర్క్ అయితే వచ్చింది అనమాట. సో క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్, మంచి డార్క్ నేవీ బ్లూ అండి. మంచి డార్క్ నేవీ బ్లూ. ఇది బ్లౌజ్ అండ్ ఇది శారీ అన్నమాట. ఇది శారీ ప్లెయిన్ శారీ వస్తుంది, బట్ సెల్ఫ్ గా షైన్ అనేది ఉంటుంది. సెల్ఫ్ షైన్ ఉంటుంది చూడండి శారీలో మొత్తం కూడా. సో మంచి డార్క్ నేవీ బ్లూ, ఎక్కువకి బ్లూస్ తీసుకో. ఇది యాక్చువల్ రాయల్ బ్లూ కనిపిస్తుంది ఫోటోలో, వాళ్ళు మీషో వాళ్ళు ఇచ్చిన పేజ్ లో, కానీ వచ్చేసరికి నేవీ బ్లూ వచ్చింది. సో కొంచెం స్లైట్ కలర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా. సో హెవీ వర్క్ రావడం వల్ల శారీ అనేది చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయండి. సో నేను మిక్స్డ్ ప్రోడక్ట్స్ తీసుకున్నా కాబట్టి అన్ని చూపిస్తాను, లాంగ్ అయిపోతుంది వీడియో. చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. సో చూడండి, నెక్ డిజైన్ అంతా కూడా సిల్వర్ థ్రెడ్ తో ఇలా అయితే వస్తుంది. సో ఎవరికైతే నచ్చిందో వాళ్ళు మాత్రం నేను ఇచ్చే లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోండి. సో దట్ మీకు ప్రోడక్ట్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, సో సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట. బ్లౌజ్ కానీ శారీ కానీ సేమ్ ఫ్యాబ్రిక్ అండి ఇది. అండ్ ఇది శారీ అంతా ప్లెయిన్, జస్ట్ మనకి ఈ కింద లైనే కాబట్టి ఇది కనిపిస్తుందని శారీ ఓపెన్ చేయట్లేదు. ఇలా వెల్వెట్ బ్లౌజెస్ లాగా వస్తున్నాయి కదండి, అదనమాట. విత్ పఫ్డ్, అంటే ఇట్లా హ్యాండ్స్ చూసారా మీరు, ఇవి ఇలా ఈ హ్యాండ్స్ తోటి ఇలా అయితే వస్తుంది కదా, బాగుంటుంది అనేసి ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది. చూడండి హ్యాండ్ అనేది లుక్ ఇలా కనిపిస్తుంది. మీకు మీషో పేజ్ ఇస్తాను, దాంట్లో మీరు చూడొచ్చు బ్లౌజ్ లుక్ అనేది ఎలా ఉంటుంది అనేది. ఇది వచ్చేసి బ్లాక్ 36 సైజ్ తీసుకున్నాను అనమాట. 36 ఆల్టర్డ్. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది. మంచి బ్లాక్ వెల్వెట్ బ్లౌజ్ అనమాట. ఇదిగోండి వెల్వెట్ బ్లౌజ్. హ్యాండ్స్ మాత్రం చాలా క్యూట్ గా వచ్చాయి.
బ్యాక్ సైడ్ మాత్రం ఇట్లా హై నెక్ అయితే వస్తుంది. ఫ్రంట్ లో మాత్రం నెక్ అనేది మంచిగా సెట్ అవుతుంది అనమాట. బాగా వచ్చింది నెక్ అనేది. సో ఎవరికైనా వెల్వెట్ బ్లౌజ్ ట్రై చేయాలి అనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి. దీనికి జిప్ గానీ అలాంటిది ఏం లేదు, పైనుంచి వేసేసుకోవచ్చు అనమాట. బికాస్ ఎలాస్టిక్ లాగా క్లాత్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, మళ్ళీ దగ్గరికి అయిపోతుంది. సో బాగుంది ఫ్యాబ్రిక్ కానివ్వండి. లైనింగ్ క్లాత్ కూడా ఏం లేదు. వెల్వెట్ అంటే ఇంకా థిక్ గా ఉండి ఉబ్బరిస్తుంది అలా ఫీలింగ్ ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నా, లైనింగ్ క్లాత్ వేయలేదు. బట్ ఫ్యాబ్రిక్ అనేది థిక్ గానే, అంటే లైనింగ్ క్లాత్ లేకపోయినా నీట్ గానే కనిపిస్తుంది. హ్యాండ్ పైన ఇలా అయితే వచ్చింది. బ్లాక్ వెల్వెట్ బ్లౌజ్, కాటన్ టాప్ పెట్టానండి. సమ్మర్ వస్తుంది కదా, సో కాటన్ టాప్స్ అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి లాంగ్ టాప్స్ అన్నమాట. సో మంచిగా ఇంట్లో వేసుకోవచ్చు లాంగ్ గా. ఇదిగోండి, ఇది వచ్చేసి కంప్లీట్ బ్లూ పైన ఇట్లా వర్క్ కూడా వచ్చింది. బ్లూ ప్యూర్ కాటన్ అండి ఫ్యాబ్రిక్, మంచి కాటన్. కావాలనుకుంటే ఒక సైజ్ ఎక్కువ తీసుకోండి. నేనైతే ఎల్ సైజే తీసుకున్నాను. కొంచెం షింక్ అయినా కూడా ప్రాబ్లం లేదు. ఎల్ సైజ్ తీసుకున్నాను అనమాట. పర్ఫెక్ట్ సైజ్ వచ్చింది. సో మీరు ఎవరి సైజ్ ఏది కరెక్ట్ సైజ్ అదే తీసుకోండి. సో మీరు కొంచెం అంటే కొంచెం ఎక్సెల్ అనుకున్న వాళ్ళు ఎక్సెల్ తీసుకోండి. షింక్ అయినా కూడా పర్లేదు, పెద్దగా వచ్చింది కాబట్టి. ఇదిగోండి, విడ్త్ అంతా కూడా ఇలా వచ్చింది, మంచిగా వెడల్పుగా వచ్చింది. ఈ సమ్మర్ కి వేసుకోవడానికి మాత్రం చాలా హాయిగా ఉంటాయి. సో కొంచెం ప్యాంట్ అనేది నాకు హైట్ కి కొంచెం ప్యాంట్ కనిపిస్తుంది. సో ఆఫ్టర్ వాష్ కూడా ఇంకొంచెం షింక్ అవుతుంది కాబట్టి కొంచెం ప్యాంట్ కనిపిస్తుంది. ప్యాంట్ లేకపోయినా కూడా, అంటే లైక్ యాంకిల్ లెంత్ ప్యాంట్ కానీ అలా కూడా వేసుకోవచ్చు. బాగుంది, డెఫినెట్ గా ట్రై చేయండి. ఇలా హెవీగా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అనమాట. మొత్తం థ్రెడ్ వర్క్ కనిపిస్తుందా? అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, కాటన్ వచ్చింది. ఇలా అనార్కలి లుక్ లాగా వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వస్తుంది. తాళ్ళు వచ్చాయన్నమాట. షేప్ గా కనపడడానికి కట్టుకోవాలనుకుంటే ఇదిగోండి ఇలా ప్లెయిన్ వస్తుంది. సమ్మర్ మాత్రం ఈ టాప్స్ నాకు లాస్ట్ ఇయర్ సమ్మర్ అప్పుడు చాలా హెల్ప్ అయ్యాయి. సో ఇంట్లోకి అయితే ఈ టాప్స్ తీసుకోవాలనేసి తీసుకున్నాను అనమాట. నైటీస్ తో చూడొచ్చు, క్వాలిటీ అయితే బాగానే వచ్చాయి. సెట్ ఆఫ్ 5 అండి. ఇట్లా డోరీస్ అనమాట. బ్యాక్ సైడ్ మన నెక్ పీసెస్ కి వాటికి వేసుకునే డోరీస్ చాలా బాగున్నాయి. క్వాలిటీ బాగుందండి, పర్లేదు. సో బయట అయితే ఈచ్ 20 రూపీస్ పడుతుంది. దాని బేస్ చూసి అయితే తీసుకున్నాను నేను. ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 20 వచ్చాయి. ఆన్లైన్ పేమెంట్ చేసామంటే మనకి కొంచెం ప్రైస్ కూడా తగ్గుతుంది కదా. క్వాలిటీ అయితే బాగుంది. సింగిల్ థ్రెడ్ వే చూడండి, ఒక సింగిల్ ఇలా. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయండి. నేను పేజ్ ఇచ్చేస్తాను. సో మీరు అలా పేజ్ చూసి పర్చేస్ చేయొచ్చు, లేదా లింక్ ఇస్తాను, లింక్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మనకి ప్యాంట్స్ కి లూజ్ అయ్యాయి అనుకోండి, హుక్స్ పెట్టుకుంటాం కదా, హుక్స్ పెట్టి ఇక్కడ మీకు సైడ్ పిక్చర్ ఇచ్చేస్తాను. ఆ హుక్స్ పెట్టి ఈ బటన్స్ తోటి ప్యాంట్స్ అనేవి మనము నుక్కు నీట్ గా అడ్జస్ట్ చేసుకోవడం అనమాట. ప్యాంట్స్ అనేవి దగ్గరగా, అంటే లూజ్ అయిన ప్యాంట్స్ ని కొంచెం టైట్ చేసుకోవడానికి ఇలాంటి పిన్స్ ఇవి యూజ్ చేస్తున్నారు అనమాట. నేను మీకు సైడ్ కి ఆ పిక్చర్ ఇస్తాను చూడండి. హుక్ అయితే ఇలా వచ్చింది అనమాట. సో చాలా హెల్ప్ అవుతాయి ఇవి. జీన్స్ కానీ అవన్నీ కూడా వాటికి సెట్ చేసుకోవడానికి. సో ఇవైతే తీసుకున్నాను. క్వాలిటీ ఆఫ్ స్టీల్ కానీ ఇవి బటన్స్ ఇవి కానీ చాలా బాగా వచ్చింది అనమాట క్వాలిటీ అయితే. సో చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇవి ఏంటి అంటే ఇవి ఎలా పెట్టుకోవాలని మీకు పిక్చర్ ఇచ్చేస్తాను. చాలా మందికి తెలుసు. సో కాకపోతే నేను ఇప్పుడు పర్చేస్ చేశాను, మంచిగానే వచ్చాయని రివ్యూ అయితే మీకైతే ఇస్తున్నాను. లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు, చూపించడానికి రావట్లేదు. ఇవి మీషోలో తీసుకున్న 1 మోర్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి ఇంకా నేను మీకు బ్యాక్ క్యామ్ లో కూడా చూపిస్తాను. మంచి స్టోన్ ఇయర్ రింగ్స్ అనమాట. సో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అయితే వచ్చాయి మనకి. క్యూబిక్ స్టోన్స్, ఈ స్టోన్స్ అనేవి కొంచెం ప్రైజీ ఉంటాయి. ఈ మిడిల్ లో ఉన్న స్టోన్ మంచి క్వాలిటీ వచ్చింది అనమాట. సో స్టోన్ క్వాలిటీ అయితే బాగుంది. సో చిన్న ఇయర్ రింగ్స్ గిఫ్టింగ్ పర్పస్ కానీ, ఎవరికైనా ఫ్రెండ్స్ కి కానీ పిల్లలు కానీ పెట్టుకోవాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. మీకు నేను బ్యాక్ క్యామ్ లో కూడా చూపిస్తాను. 1 మోర్ ప్రోడక్ట్ అండి. ఈ ప్రోడక్ట్ అయితే ఇదైతే చాలా చాలా బాగుంది. ఎక్కువ వరకు పిల్లలకి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఇది వచ్చేసి నెట్టెడ్, ఇదిగోండి ఇలా డిజైనర్ క్రాప్ టాప్ లాగా వేస్ట్ కానీ వీటికన్నా వేసుకోవచ్చు. ఇదిగోండి మొత్తం పర్ల్ వర్క్ తో వచ్చింది, క్రిస్టల్ వర్క్ కూడా ఉంది. ఇలా నెక్ కి ఫ్రాక్స్ కి పైకి వేసుకుంటారు చూడండి, అదనమాట. బ్లౌజెస్ పైన కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే వస్తుంది. సో చాలా బాగుంది ఇది. ప్రైస్ కి తగ్గట్టుగా బాగుంది. సో చాలా హై ప్రైస్ లో కూడా చూస్తున్నాను అనమాట మీషోలో. సో ఫస్ట్ ఇలా అయితే ట్రై చేద్దాము బ్లాక్ నెట్ లో. సో ప్రీవియస్ గా బ్లాక్ నెట్ లో వర్క్ ది హెవీ వర్క్ ది తీసుకున్నా చాలా బాగుంది అనమాట. సో అందుకే ఇదైతే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో ఉంది. అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుందండి. సో ఇలా బటన్ పెట్టుకోవాలి. బటన్స్ ఇట్లా పర్ల్స్ ఏదైతే వచ్చాయో పర్ల్స్ ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఇదిగోండి పర్ల్స్ వచ్చింది, క్రిస్టల్ వర్క్ వచ్చింది, బ్లాక్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్.
ఈ ఫ్రాక్స్ పైకి స్లీవ్లెస్ ఫ్రాక్స్ అనుకోండి, దానిపైకి అడాప్ట్ చేసుకోవచ్చు. స్లీవ్లెస్ బ్లౌజ్ అడాప్ట్ చేయొచ్చు. ప్లెయిన్ శారీ ఉంటే దాన్ని డిజైనర్ లుక్ చేయొచ్చు అనమాట. ఇలాంటి బ్లౌజ్ తో పేరప్ చేసి డెఫినెట్ గా ట్రై చేయండి. చాలా బాగుంది. ఇలా క్రిస్టల్ వర్క్ కూడా వచ్చండి. ఇప్పుడు ఈ ప్యాచెస్ వర్క్ అనేది చాలా ట్రెండింగ్ లో అయితే ఉంది. సో ఇది వచ్చేసి చూడండి లోటస్ ఫ్లవర్ అన్నమాట. లోటస్ ఫ్లవర్ పింక్ కలర్, పింక్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చింది. సో మనకు గోల్డ్ ఉంది, యాంటిక్ గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది. సో సిల్వర్ తోటి నేను డిఫరెంట్ లేస్ అండ్ ప్యాచ్ తోటి నేను ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. ఒక పిక్చర్ అయితే ఇచ్చేస్తాను శారీ నేను ఎలా అయితే స్టిచ్ చేశాను. సో వేరే వైట్ సిల్వర్ ది, ఇది వచ్చేసేమో పింక్, మనకి ఇలా పింక్ షేడ్ వస్తుందండి. బీట్రూట్ పింక్ అండి, ఇది వచ్చేసి బీట్రూట్ పింక్ లాంటి పింక్. స్టోన్ వర్క్ వస్తుంది, పర్ల్ వర్క్ వస్తుంది. ఈ ప్యాచ్ స్టిచ్ చేసేసుకుంటే వర్క్ చేసినట్టుగా వస్తుంది అనమాట, వర్క్ ప్యాచ్ ఇది. సో ఏదన్నా బ్లౌజెస్ కానివ్వండి, శారీ డిజైన్ చేసుకోవాలంటే కూడా డెఫినెట్ గా స్టిక్ చేయొచ్చు, బాగుంటుంది. సో ట్రై చేసి చూడండి. ఇలాంటి ప్యాచెస్ అయితే 4 ప్యాచెస్ వచ్చాయి. ఓకే, 4 ప్యాచెస్ వచ్చాయి అనమాట అండి. ఇందాక స్టోన్స్ తీసి చూపించాను కదా. సో గ్లూ వచ్చేసి ఇది పెద్ద సైజ్ గ్లూ అనమాట. సో మంచి తక్కువ ప్రైస్ లో ఉంది. లాస్ట్ టైం చిన్న సైజ్ చూసి ఆర్డర్ పెట్టాను చూసుకోకుండా, కానీ ఇది పెద్ద సైజు. మీకు ఎవరికైనా కావాలంటే డెఫినెట్ గా ట్రై చేయండి. నేను ఇచ్చే లింక్ త్రూ ట్రై చేయండి. మీకు సేమ్ బిగ్ సైజ్ లో ఇది వచ్చేసి 110 ml అయితే వస్తుంది అనమాట. సో 110 ml గ్లూ అనమాట. ఇవైతే చాలా ప్యాచెస్, ప్యాచ్ వర్క్ కానివ్వండి, స్టోన్ వర్క్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ప్యాంట్స్ అంటే కాటన్ ప్యాంట్స్. సో ఈ రివ్యూ బాగుంది అని అనిపించి అయితే ట్రై చేశాను. కాటన్ ప్యాంట్స్ వచ్చేసి లెగిన్స్ కాకుండా మనకి ఫార్మల్ కాటన్ ప్యాంట్ డ్రెస్సెస్ కి వాటికి హెల్ప్ అవుతాయి కదా. సో అవి అలాంటి ప్యాంట్స్ అయితే తీసుకున్నాను. ఓకే, ఫ్యాబ్రిక్ అయితే కాటన్ గానే ఉంది, బాగుంది. ఓకే ఓకే, ఇలా అయితే వచ్చింది. సో సైజు పెద్ద సైజ్ తీసుకోండి, ఎందుకైనా మంచిది. నాకైతే పెద్ద సైజ్ తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది. క్లాత్ చాలా బాగుంది. ఇక్కడ మాత్రం ఇంకొంచెం బిగ్ సైజ్ ఉంటే బాగుండు అని అనిపించింది. బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇట్స్ లైక్ ఎలాస్టిక్ టైప్ గా ఉందండి, ఎక్స్పాండ్ అవుతుంది ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా. సో అలా చూస్తే మాత్రం బాగుంది. సో ఈ ఎలాస్టిక్ ప్యాటర్న్ వైజ్ గా అంటే మనం వేసుకున్న దాన్ని బట్టి ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చూడండి, యాంకిల్ లెంత్ వరకు వస్తుంది అనమాట, మొత్తం నీ లెంత్ వరకు కాదు, యాంకిల్ లెంత్ వరకు వస్తుంది. ఇది వచ్చేసి పెన్సిల్ కట్ ప్యాంట్ లాగా కూడా ఉండొచ్చేమో. బట్ ఓకే, రివ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ కూడా చూస్తే బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుందండి. ఫ్యాబ్రిక్ వైజ్ బాగుంది. మంచిగా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. కాకపోతే ఒక సైజ్ పెద్దగా తీసుకోండి. నేను ఎల్ సైజే పెట్టాను, యాక్చువల్లీ ఎక్సెల్ పెట్టాల్సింది. ఎక్సెల్ పెట్టుంటే మాత్రం హిప్ దగ్గర ప్రాబ్లం అవ్వదు అనుకుంటున్నా. బట్ ఎక్స్పాండ్ అయ్యేలాంటి ఫ్యాబ్రిక్ లాగా అయితే ఉంది. సో సెట్ ఆఫ్ 2 పెట్టాను, బ్లాక్ అండ్ వైట్. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లాక్. ఇది కూడా సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. రెగ్యులర్ గా మనకి హెల్ప్ అవుతుంది కదా ఎలాస్టిక్ ప్యాంట్స్ అలా ఉంటాయి అనేసి, లెగిన్స్ కాకుండా ఇలాంటి ప్యాంట్స్ క్యారీ చేయొచ్చు అనేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. సో ఓకే, ఇది కూడా మంచిగా ఇదిగోండి, ఇంత ఎక్స్పాండ్ అవుతుంది ఇది. అండ్ పాకెట్స్ కూడా వచ్చాయి, వీటికి పాకెట్స్ కూడా వచ్చాయి. సో కాటన్ ప్యాంట్స్ అనమాట, బాగుంది. అసలు ఇవి చెప్పాలంటే నిజంగా బాగున్నాయి. మీరు కొంచెం ఒక సైజ్ ఎక్కువ అయితే తీసుకోండి. ఇవి మంచి రివ్యూస్ తో వచ్చాయన్నమాట ఈ ప్యాంట్స్ అనేవి. సో అందుకే నేనైతే సెట్ ఆఫ్ 2 ఉన్నవి తీసుకున్నాను, వైట్ అండ్ బ్లాక్, ఎక్కువ వరకు యూజ్ వచ్చేవి. సో ఇదండి నా వీడియో. అయితే నేను డిఫరెంట్ కలెక్షన్ అయితే చూపించాను. నేను వేసుకున్న డ్రెస్ కూడా మీషోలోది. సో ఈ కలెక్షన్ అనేది మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక ఇవి ఏమైనా పర్చేస్ చేయాలంటే ఇచ్చే లింక్స్ త్రూ పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.